కనకరాజు డబ్బులు ఎత్తలవా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది తకుంటో అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్ ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా నాన్నా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. వెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యగా. మరి మన్ని పెళ్ళేదేంట్రా? నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడుపు ఆపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖమో దుఃఖం అంటరా? గొడుగులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఈడేవడండి బాబు. అటు చూడబోయా. ఏంటి ఆ మిసాలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుతాం పదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో అరుస్తావేంటయా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. జాగ్రత్తవేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? 1 మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక సొట్టి. గడుగులు 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 గొడుగు కావాలా? ఏమోడు పెట్టి మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు అయిపోయాడు. ప్రతి సంవత్సరం అమ్మా. నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా. అదే. నిన్ను చంపేస్తాను రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చా బాయ్. ఎడు డాడీ చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో? ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు.
అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోరుకొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా, అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నై, నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలవలే, అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్. ఇది ఇల్లు కాదు రోయ్, మహారాజు గారి కోట. ఓ నాయన ఎంత నడిచినా తరగదేంట్రా. కూడా 2 గేదెలు తెచ్చుకుంటే ఎంతక్క ఎక్కి ఇల్లంతా తిరిగే వాళ్ళం. ఒడ్డుగా బుద్ధి పోనిచ్చావు కాదు. పచ్చిగడి మాసిపోతే దీనిదేముందయ్యా, అయ్యగారికి అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది, దాని ముందు గేటు సింగపూర్ లో ఉంటుంది, వెనక్ గేట్ ఐరోపాలో ఉంటుంది. ఈ 2 గేట్ల మధ్యన ఎన్ని ఎకరాలు ఉంటదండి? 2 దేశాలు. ఏమైనా మీతో బియ్యం అందడం నా వెయ్యాల పుణ్యం అంటే. సరే ఇంతకీ మీకు ఇల్లు నచ్చినట్టేనా? వాళ్ళు నచ్చినట్టేనా అని నెమ్మది కడుగుతామంటే ఎంత నచ్చిందో చెప్పాలంటే నా నోటమ్మడ మాట్లాడలేదు. అదండి. ఓ ఏంటి ఫైనాన్సర్ తో వచ్చారా? మీ ఫైనాన్సర్ కి ఇల్లు నచ్చినట్టేనా? ఫోను. హలో, అదేంటి గిరీశ్వన్న నన్ను ఫైనాన్సర్ అంటాడేంటి? అసలు అతను ఎవరనుకుంటున్నావు? అమెరికాలో ఉన్న మీ వియ్యంకుడి పర్సనల్ సెక్రటరీ. అతనికి నువ్వు మామూలు కోటీశ్వరుడు అని చెప్పాననుకో, ఇదే ఫోన్ లో అతను మీ వియ్యంకుడితో చెప్తాడు. అతను ఫోన్ పెట్టకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. పైగా అమెరికా నుంచి పోలీసుని పంపిస్తాడు, నిన్ను బొక్కలో పెట్టించేస్తాడు. ఇదంతా జరగకూడదని ఊరికే నేను సినిమా ఫైనాన్సర్ అని చెప్పాను. ఏంటి లైన్లు బాగాలేదా? తర్వాత మాట్లాడతాలే. ఏంటి ఇల్లు నచ్చినట్టేనా? బ్రహ్మాండంగా. మరి షూటింగ్ ఎప్పుడు? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు? ఇల్లు తర్వాత. ఇల్లుకి పెళ్లికి సంబంధం ఏమిటండి? ఇల్లు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందయ్యా? పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలి కదా. ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి. పెళ్లి ఇల్లు 2 ఉండాలంటే నన్ను వదిలిపెట్టు. మీకు ఇల్లు ఖాయం. అమ్మో అమ్మో, ఇల్లు ఖాయం. ఇల్లు సరేనయ్యా, మరి పెళ్లి మాట ఏంటి? వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు నీకు ఇల్లు ఓకే కదా, బియ్యం కూడా ఓకే కదా? మనిషిని చూడలేదు కదండి. మనిషిని ఏంటయ్యా చూసేది? ఇల్లు చూసావు కదా, ఓకే. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో. ఇదిగో గిరీశం గారు, మళ్ళీ అల్లుడు గారు బిజీ అంటాడేమో. మీరు దగ్గరుండి 2 రోజులు ముందే తీసుకురావాలి. ట్రై చేస్తా. అదేం కుదరదు, తప్పకుండా తీసుకురావాలి. శిష్య, ఏంటి గురు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని కదా అంటారు. కట్టిన ఇల్లు చూపించాం, పెళ్లి చేసి చూపిస్తాం. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్